తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్స్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా పెరిగింది. అనేక ప్రాంతాలలో మనకు సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంతలాగా పడిపోవడానికి కారణం ఏంటి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము కొన్ని రోజులుగా ఒక్కసారిగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఎందుకంటారు? గత శనివారం నుంచి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా గణనీయంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే మన శనివారమే చూసుకున్నట్లయితే 4.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. సో క్రమేపీ ఈ యొక్క ఆదిలాబాద్ ఎక్కడైతే మనకి ఈ యొక్క చలి తీవ్రత అధికంగా ఉంటుందో అక్కడ మనం ఈ యొక్క చలి తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఈరోజు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొనసాగుతున్నాయి. అంటే ఎందుకు అంటారు ఒక్కసారిగా సింగిల్ డిజిట్లోకి మనకు మినిమం టెంపరేచర్స్ అనేవి రావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా దీనికి దోహదపడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల కాలంలో మనకి గాలులు అనేవి, ఈ శీతల గాలులు అనేవి ఈశాన్య లేదంటే ఉత్తర గాలులు అనేవి సర్వసాధారణంగా మనకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కొన్ని తూర్పు గాలులు కూడా మన రాష్ట్రం మీద అనేవి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈశాన్య గాలులు అనేవి కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఈశాన్య గాలులతో పాటు ఉత్తర గాలులు ఎప్పుడైతే వస్తుంటాయో రాష్ట్రం మీదకి ఆ టైంలో మనకి చలి తీవ్రత అనేది ఎక్కువగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీద వీస్తున్నాయి. ఉత్తర గాలులు అనేవి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి తూర్పు గాలులు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల స్థానికంగా ఈ యొక్క గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క చలి తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంకి ఏదైనా ఉంది అంటారా? ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది రానున్న 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ మరియు నైరుతి దిశగా కదులుతూ ఈ యొక్క తమిళనాడు తీరానికి సమీపంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క అల్పపీడనం తమిళనాడు సమీపానికి వస్తుందో ఈ యొక్క మనకి ఉన్నటువంటి చలి తీవ్రత కూడా క్రమేపీ సాధారణ స్థాయికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు అత్యధికంగా కూడా అక్కడ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 4 డిగ్రీలకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా మినహా ఇంకా ఏ జిల్లాలలో మనకు చలి తీవ్రత అధికంగా
విధంగా ఉంది, ఏ జిల్లాలకు అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకి కనుక చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా మనం వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, అలాగే చూసుకుంటే మంచిర్యాల ఈ యొక్క జిల్లాలకి అలాగే నిజామాబాద్కి కూడా మనం ఈ యొక్క చలి తీవ్రతను బట్టి వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, సంగారెడ్డి అలాగే మెదక్ ఈ యొక్క జిల్లాలకు కూడా ఈ యొక్క చలి తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. క్రమేపీ ఈ యొక్క చలి తీవ్రత అనేది కూడా సాధారణ స్థాయికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత వన్స్ ఇది సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత సాధారణ స్థాయిలోనే ఈ చలి తీవ్రత కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే శీతల గాలులకు సంబంధించి ఏ జిల్లాలకు అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ఈ శీతల గాలులకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, నిర్మల్ అలాగే సంగారెడ్డి ఇంకా మెదక్ ఈ యొక్క జిల్లాలకు ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏ జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే తక్కువ ఉన్న జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే భద్రాచలం అలాగే దుండిగల్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, రామగుండం, రాజేంద్ర నగర్ ఈ యొక్క జిల్లాల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే సాధారణం కంటే గణనీయంగా తగ్గిన డిస్టిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్, మెదక్, పటాన్ చెరువు ఈ యొక్క నగర శివార్లు ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క పటాన్ చెరువును కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్లో కూడా మనం చూస్తున్నాము 11 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చేరాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలుల వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11.4 వరకు కూడా నమోదవడం జరిగింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 12 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. అంటే సాధారణం కంటే 3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు డ్రాప్ అనేది ఈ యొక్క శీతల గాలుల వల్ల మనకి తగ్గిందనే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు కూడా ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. రాగల రోజుల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ సాధారణ స్థాయికి చేరుకొని క్రమేపీ సాధారణ స్థాయిలోనే ఈ శీతల గాలులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 2014లో తర్వాత మళ్ళీ ఇప్పుడే హైదరాబాద్లో ఇంతలాగా మనం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం చూస్తున్నామంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే మనకు చలి తీవ్రత అనేది అధికంగా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత నవంబర్ నెలలో కనుక చూసుకున్నట్లయితే 18th నుంచి మనకి చలి గ్రాడ్యువల్గా తెలంగాణలో స్టార్ట్ అవ్వడం, తర్వాత నవంబర్లో కూడా 1-2 రోజులు మినహా అన్ని రోజులు కూడా సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత అనేది నమోదైంది. ఇప్పుడు కూడా అక్టోబర్లో కూడా చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఫెంగల్ తుఫాను వల్ల కానీ తర్వాత వచ్చినటువంటి బంగాళాఖాతంలో ఫామ్ అయినటువంటి అల్పపీడనాల వల్ల కూడా సాధారణ స్థాయిలోనే అక్టోబర్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ 2వ వారంకి వచ్చేసరికి మనకి చలి తీవ్రత చాలా ఎక్కువగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చలి తీవ్రత అనేది గణనీయంగా చాలా హెచ్చుగా పెరగడం కూడా చూసాము. సో ఈరోజు కూడా ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ సాధారణ స్థాయికి చేరుకొని తర్వాత సాధారణంగానే శీతల గాలులు అనేవి రాష్ట్రం మీద వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. సాధారణం కంటే కూడా కొంతవరకు ప్రస్తుతం మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ.